కాంగ్రెస్ పై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ గత సర్కార్ ప్రజలకిచ్చిన హామీలు మర్చిపోయారని విమర్శలు చేశారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా చేస్తామని చెప్పి విషాద నగరంగా మార్చారని ఆరోపించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని, హైదరాబాద్ లోని 3 కార్పొరేషన్లలో బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ విధానాలకు ఆకర్షితులై పలువురు మేధావులు, విద్యావంతులు, ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. కార్యకర్తలంతా పార్టీ బలోపేతానికి సమన్వయంతో కృషి చేయాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తా అని చెప్పి విషాద నగరంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసినాము. రాబోయేటటువంటి ఒక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు ఇటు 3 కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అని చెప్పేసినట్టుగా కంకణం, ఆ సంకల్పం కూడా తీసుకున్నట్టు స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కర్ణాకరలో చేరికలు జరిగినాయో ఈ చేరికలు ఒక శుభ సంకేతం.